ఇదో అండి. ఇంకా ఎర్రగడ్డలు గోబీ అంతా ఇలాంటి ఫ్రై చేసేసుకున్నానండి. ఎంత బాగా వచ్చింది చూస్తే గోబీ అంతా ఇలా ఫ్రై చేసేసుకున్నాను. ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, ఇంకా బెండకాయ రేపాకు అన్నీ నూనెలో ఫస్ట్ వేపుకోవాలండి. ఓకేనా? ఇలా అన్నీ వేపేసేసుకున్నాక మళ్ళీ ఈ గోబీ ఉంటుంది కదండి, మళ్ళీ నేను చపాతీ కూడా చేస్తున్నాను. ఎందుకంటే టిఫిన్ చపాతీ కావాలండి. డైలీ మా పాప సాయంత్రం స్నాక్స్ స్కూల్ నుంచి రాగానే ఏం తింటుందండి, హాస్టల్లో ఏం టిఫిన్ స్నాక్స్ సరిగ్గా పెట్టరు కదా, చపాతీ కూడా చేసి పెడతాను అనమాట. చపాతీ కూడా కట్టుకెళ్తాను. నాకు నైట్కి కూడా చపాతీ, పాపకి కూడా చపాతీ, టోస్ట్ చపాతీ అనమాట. ఇలా కలిపి పెట్టేసుకుంటా. నేను చపాతీ నైట్ వరకైనా స్మూత్గా ఉంటుందండి. ఇప్పుడు చూడండి గోబీ అంతా ఎర్రగడ్డలన్నీ బాగా వేగాయండి. ఓకేనండి. నాన్ స్టిక్ దాంట్లో వేసుకోవాలి. అప్పుడు ఈ గోబీ అందచ్చు ఎంత బాగుంది. కొంచెం ఉడికిందా లేదా కొంచెం ఇట్లా చూసుకోవాలా. రోస్ట్ నుంచి కరక్కరం ఉందండి. ఇలా వేసేసుకోవాలా. ఓకే, అయిపోయాయి. వేసేసుకొని బాగా దీన్ని ఇలా కలుపుకొని, మన దగ్గర సాసు, చిల్లీ అవన్నీ లేకపోయినా పర్లేదండి, మా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలా చేసేసుకొని ఎర్రగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ప్లస్ కొత్తిమీర అన్నీ వేసేసానండి. ఒక 2 minutes ఇలా ఉంటే అయిపోతుందండి. అయితే ఏ ప్యాన్లో మళ్ళీ ఇంకో పెనం పెట్టాలా, మళ్ళీ పప్పు చేయాలి కదా, ఇది కొంచెం సేపు వేయినాక దీన్ని పక్కనే పెట్టేసేసుకుందాము. అంతేనండి. అయితే 2 minutes అలా కలిపేసేసి చూసారా, మళ్ళీ దీన్ని నేను ఒక సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకుంటాను అనమాట. ఇదే బౌల్లో చూసారండి ఎంత బాగుందో. ఇలా బయట ఇలా చేస్తారండి, మనమైతే ఇంట్లో ఎంత టేస్ట్ రోస్ట్గా చేసుకోవచ్చు. బాగా ఎంత కరం అంటాను చూడు, రోస్ట్గా బాగా లోపల బాగా మెత్తగా ఉంటుంది, పైన రోస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదే దాంట్లో మళ్ళీ నేను క్యాబేజీ పప్పు చేస్తే ఎలా చేస్తున్నా చూడండి. మళ్ళీ వేరే పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్, మసాలా అన్నీ ఉంటాయి. దీంట్లో అంత మసాలా, ఆయిల్ అంతా ఉంటుంది. వేస్ట్ అయిపోతుంది కదండి. వేస్ట్ చేసుకోకుండా అదే పెనంలో మనము కొంచెం ఆయిల్ వేసేసేద్దాము. దీంట్లో ఇంకెంత ఆయిల్, మసాలా అంతా ఉంటుంది, అదంతా వేస్ట్ అవుతుంది కదండి. అందుకే నేను ఇలా చేస్తాను అనమాట, వేస్ట్ కాకుండా. మనం ఎంతో కష్టపడతాం కదండి, ఒక్క వస్తువు బయటకు అన్ని రేట్లే, అన్నీ కష్టపడి అన్నీ తెచ్చుకొని వేస్ట్ చేసేది కూడా. ఇలా చూడండి ఎంత బాగుందో. దీనికంటే చాలా లైట్ కొత్తిమీర అట్లా కలిపేసేసుకోవాలి ఇంకా. ఓకేనండి. గోబీ అయిపోయింది, క్యాబేజీ గోబీ. ఓకేనండి, నేను పక్కన పెట్టేస్తా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాము. ఇదే పెనంలో కొంచెం ఆయిల్ వేసానండి. ఓకేనా, ఆయిల్ వేసి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసేసాను. ఇప్పుడు జీలకర్ర ఆవాలు. ఓకేనండి, కొంచెం జీలకర్ర ఆవాలు, చిన్న డబ్బా, పోపు గింజల డబ్బా, ఇలా జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకోవాలి. ఇది క్యాబేజ్ పప్పు, చాలా ఈజీ అండి. క్యాబేజ్ పప్పు ఏమంటే రుబ్బకూడదు, అట్లా వేస్తూ చూపిస్తాను ఇప్పుడు. ఇంకేమేలా కొంచెం పసుపు ఉందండి, కొంచెం ఎంతదో చిటికాడు కొంచెం అట్లా పసుపు వేస్తే టేస్ట్ ఉంటుందన్నమాట. ఇదే పసుపులా కొంచెము నేను అల్లం పేస్ట్ చేసి పెట్టేసుకుంటాను, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. డైలీ మిక్సీకి ఆడియాలంటే కాదు కాబట్టి నేను ప్రతి దాంట్లో అల్లం వేస్తాను అనమాట. ప్రతి కర్రీలో అల్లం వేసే వల్ల మంచి మన కడుపులో డైజెషన్ కూడా అవుతుంది, బాగా అరుగుతుంది, బాగుంటుంది. 1 స్పూన్ అల్లం పేస్ట్. ఓకేనండి, ఇలా అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి. ఎంత బాగా అయిందో. ఇలా కలుపుకున్నాం కదా. కొంచెం అల్లం పేస్ట్ కూడా నూనెలో బాగా వేగాల. అల్లం పేస్ట్, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ నూనెలో బాగా మగ్గుతూ ఉన్నాయి కదండి. ఇలా మగ్గాక ఇప్పుడు మనం క్యాబేజ్, ఉడకబెట్టిన క్యాబేజ్ ఉంటుంది కదండి. చూడండి, మీరు ఇలా చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మా పాప అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చీల ఉడకబెట్టేసి ఒక 2 విజిల్స్ ఉంటే చాలండి. ఇది ఇలాంటి ఇలా స్పూన్తో గరిటెతో తీసుకొని, జల్లిగంట ఉంటుంది కదా, జల్లిగంటే గంటకి హోల్స్ ఉంటాయి, అలాంటి ఇలా తీసుకొని ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఓకేనా, ఇలా వేసేసుకోవాలన్నమాట. అంతా ఇలా వేసేసుకోవాలా. కొంచెం అది కూడా నూనెలో బాగా మగ్గాలండి. నూనెలో కొంచెం బాగా మగ్గుతేనే అన్నమాట టేస్ట్ వస్తుంది. కొంచెం నీళ్ళు వేసేసుకోవాలి దీంట్లోనే.
ఇలా నీళ్ళన్నీ వంపేసేసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసేసుకుంటే క్యాబేజ్ అనేది పైకి వచ్చేసేస్తుంది. ఓకేనండి. నీళ్ళు వేయకూడదు. నీళ్ళు వేసినామనుకో పప్పు అంతా వాటర్ అవుతుంది. అస్సలు వాటర్ కాకూడదు. ఓకేనా. నీళ్ళంతా వంపేసేసుకోవాలా. ఇలా అన్నీ వేసేసినామా చూడండి. ఇది నాకు మా నాన్నమ్మ నేర్పించింది. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు అస్సలు తినకపోతుండే. ఊరికే పప్పు మళ్ళీ వెజిటేబుల్స్ సరే తినండి. ఇలా వెజిటేబుల్స్ అయితే ఇలా అయితే తింటానని మా నాన్నమ్మ నాకు ఇలా నేర్పించిందండి. ఇప్పుడు ఈ బ్యాళ్ళు ఉడికించుకొని, ఏం బ్యాళ్ళు? శనగ బ్యాళ్ళు అనమాట. పెద్ద ఉడికియకూడదు, కొంచెం ఇలా ఉడికియాలన్నమాట. దీన్ని ఇలా వేసేసుకోవాలి. ఓకేనండి. మళ్ళీ వాటర్ వేయకూడదు, మర్చిపోయి కూడా. ఇప్పుడు ఇలా కలపాలండి. ఇది చపాతీలకి, రైస్లకి సూపర్ ఉంటుందండి. ఒకసారి ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా చపాతీలకి, అన్నంలో కూడా, మళ్ళీ పూరీలకు కూడా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు, ఇప్పుడు ఉప్పు మనకి ఎంత కావాలో అంత ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు ఓకేనా. ఇలా ఉప్పు వేసేసుకోవాలి. ఎక్కువ మనకి ఎంత కావాలో అంత ఉప్పు. ఓకేనండి. మళ్ళీ తర్వాత కారం, చిరకలు వేస్తాను. కొంచెం కారం వేస్తే బాగుంటుంది. ఒక హాఫ్ స్పూన్ వేయాలండి, ఎక్కువ వేయద్దు టేస్ట్ గురించి. ఓకేనా. ఇలా పసుపు, కొబ్బరి పొడి, క్యాబేజ్ పప్పు కదండి, దాంట్లో కొంచెం కొబ్బరి పడాల. కొబ్బరి పడితేనే గ్రేగా టేస్టీగా అండి. దీంట్లో కొబ్బరి కూడా మిక్సీకి ఆడించి, అన్నీ మిక్సీకి ఆడించి పెట్టేసుకుంటాను. ఇంత కొబ్బరి పొడి. ఓకేనండి. ఇలా వేసేసుకోవాలి చూడండి. ఓకేనా. ఇలా వేసేసుకొని దీని పక్కన పెట్టేసేసి అన్నీ రెడీగా వంట దగ్గరే పెట్టేసుకుంటానండి, అక్కడిక్కడ తిరగకుండా. ఇప్పుడు ఇలా కలపాల. చూసారా. ఇలా కలిపేసి ఒక 10 minutes ఉంటే చాలా.